దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభువును మహిమపరచడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృప కొరకాయి మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయం పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. 119వ కీర్తనలు దాని 57వ వచనాలు ఈరోజు ధ్యానం కొరకు మనం ఆశిస్తూ ఉన్నాం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో కీర్తనకారుడు దేవునికి తెలియపరుస్తున్నాడు, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. మనకందరికీ తెలుసు భాగం అంటే ఏంటో. కుటుంబంలో ఉన్న ఆస్తి పిల్లలకు పంచిపెట్టేదాన్ని భాగం అంటారు. ఒక 6 పిల్లలు ఉంటే తల్లిదండ్రులు వారి పొలాలు, వారి స్థలాలు, ఇల్లు, వారి కలిగినవన్నీ భాగం చేస్తారు. ఒక్కొక్క భాగం ఒక్కొక్కరికి ఇస్తారు. అప్పుడు అంటాడు, నాకు ఆ భాగం వద్దు, నాకు ఈ భాగం కావాలంటారు. రోడ్డు ఫేసింగ్ ఉన్నది నాకు కావాలంటారు. ఇటువంటిది పంచిపడుతున్న సమయంలో ఒకడు అంటున్నాడు, డాడీ నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటా, నీ ఆస్తి నీవు ఇస్తున్నావు, నేను డిమాండ్ చేయను, నువ్వేది ఇచ్చినా సంతోషమే, ఇచ్చేసేయి అని చెప్పి తీసుకుంటారు. కొందరు కొట్లాడి తీసుకుంటారు, స్వార్థంతో తీసుకుంటారు, తల్లిదండ్రులను ఏడిపిస్తారు, బెదిరిస్తారు, గొడవ చేస్తారు, అవసరమైతే దాడి చేస్తారు. ఇవన్నీ చేసి నాది అంటారు. మన పిల్లలు కూడా ఇది నాది అంటారు కదా. అన్నతమ్ములు, అక్క చెల్లెలు నాది తీసుకున్నావా అని అడుగుతారు. ఆహారం తల్లి పంచి పెడుతున్నప్పుడు కూడా టేబుల్ మీద కూర్చున్న పిల్లలు ఆ ముక్క నాకు కావాలి, ఇది నాకు కావాలి అని ఆశిస్తూ ఉంటారు. అలాగా భాగం అంటే మనకు అందరికీ తెలుసు. ఇక్కడ కీర్తనకారుడు ఆ భాగం గురించి ఆలోచించడం లేదు. అందరికీ ఏమైనా ఇచ్చుకోగాని నా భాగం నీవే, యు ఆర్ మై పోర్షన్. హల్లెలూయా. దేవుణ్ణి భాగంగా చేసుకున్నవాడు, దేవుడు ఉంటే చాలు అని అనుకుంటున్నవాడు, ఈ చిల్లర వాటి కొరకు నేను కొట్లాడను, నీకు కావాలా, ఇగో తీసుకో అని చెప్పి వదిలిపెట్టడం. బలి గోడ మీద వెళ్తూ ఉంటే పిల్లలు చిన్న కర్ర తీసుకొని దాన్ని కొట్టబోతే ఆ తోక కత్తిరించి బలి పారిపోతుంది. పిల్లి లాంటిది బలిని ఆక్రమిస్తున్నప్పుడు కింద పడి ఎగురుచున్న దాన్ని చూచి బలి అనుకుంటారు. ఆ ఎగిరేది బలి కాదు, అది దాని తోక. తలకాయ ఎక్కడుందో ఆ భాగమే బలి, అది తప్పించుకొని పోయింది. ఈ తోక ఎగిరేది చూసి పిల్లి అటెన్షన్ డైవర్ట్ చేసింది. నువ్వు బుద్ధిమంతుడవైతే దేవుడు నా భాగం, దేవుడే నా స్వాస్థ్యం, దేవుడే నా సర్వం, ఆయన ఒకడు ఉంటే చాలు నాకు అనేటువంటి ఆలోచన ఎవరికి కలుగుతుందో వారు కొట్లాడరు. ఆత్మీయమైన జ్ఞానం కలిగిన వారు భౌతికమైన వాటి కొరకు కొట్లాడరు. 1/2 ఇంచు భూమి కోసం కూడా కొట్లాడతారు. 1/2 ఇంచు, 1 ఇంచు పూర్తిగా లేదు. నువ్వు నా దానిలోకి 1/2 ఇంచు వచ్చినావు, 2 ఇంచులు వచ్చినావు, 3 ఇంచులు వచ్చినావు. ఇటువంటి కొట్లాటలు మనం సమాజంలో చూస్తూ ఉంటాము. కానీ ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవే నా భాగం, యు ఆర్ మై పోర్షన్. కొంతమంది తెలివి కలోళ్ళు అన్నయ్యలు నీది కూడా నేను తీసుకున్నా అని అంటారు. ఎందుకని? నిన్ను చదివించాను, నీ పెళ్లి చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, ఇప్పుడు నీకు ఇవ్వడానికి ఏమి లేదు అని చెప్తారు. అయితే దేవుణ్ణి భాగంగా చేసుకున్నటువంటి వాడు ఈ జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నా అల్టిమేట్గా ఆయన ఏమి పోగొట్టుకోడు. అతనికి సమస్తము దేవుడు దయచేస్తాడు.
అతడు పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా దేవుడు దీవెనలు ఇస్తాడు. మీ జీవితంలో మీరు ఏదైతే ఇక్కడ పోగొట్టుకున్నారో వాటికి బదులుగా దేవుడు అద్భుతమైన దీవెనలు నీకు ఇస్తారు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ జీవితంలో ఏదైతే నువ్వు ప్రభు నిమిత్తం పోగొట్టుకున్నావో వాటికి వడ్డీతో పాటు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు ప్రభు మీద ఉన్న విశ్వాసం, ప్రభు మీద ఉన్న ధైర్యం, ప్రభు మీద ఉన్న భక్తి అది మనలో ఉన్నంత కాలం దిగులు పడకూడదు. దేవునికి స్తోత్రం. దిగులు పడితే మనం ఏమీ సాధించలేం. కృతజ్ఞతతో దేవుని కొరకు మనం నిలబడినట్లయితే ఆయన మన జీవితంలో సమస్తము ఆశీర్వాదముగా మలుచుకుంటారు. దేవునికి స్తోత్రం. మనము సంతృప్తి గలవారిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. యు ఆర్ మై పోర్షన్ లార్డ్. దేవా, నీవే నా స్వాస్థ్యం, నీవే నా భాగం, నీవే నా ఆశీర్వాదం, నీవుండే నాకు చాలు అని చెప్పేటువంటి ఆ ధన్యత మన జీవితంలో కలగాలి. కీర్తనకారుడు ఇక్కడ సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాడు. మనం దాని 58వ వచనం చదివినట్లయితే, కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. ఈ భూమి మీద మనం జీవించుచున్న జీవితంలో దేవుని కటాక్షం, దేవుని కృప మనకు లేకపోతే మనం పరిపూర్ణము కాము. దేవా, నేను నీ ముఖమును వెతుకుచున్నాను, నాకు మరుగై ఉండకము, నీ కృప నాకు దయచేయండి. విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చుచున్న తన భక్తుని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. దేవుడు వాగ్దానములను నెరవేర్చువాడు గనక ఆయన వాగ్దానములపై ఆశ్రయం ఉంచుచున్నాడు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. యూ హ్యావ్ ప్రామిస్డ్ దట్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. ప్రూవ్ ఇట్ లార్డ్, ఫుల్ఫిల్ ఇట్. నీ మాటలను నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతములు చేస్తాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. మనకు ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయం చేస్తాడు. నీ యథార్థత, నీ భక్తి దేవునికి ప్రియమైనదిగా నువ్వు కనపరిచినట్లయితే మనుషులందరూ నిన్ను త్రోసివేసిన దేవుడు నీకు అండగా ఉంటాడు. అంతా అయిపోయింది అందరూ అంటారు కావచ్చు, కానీ ఏమీ అయిపోలేదని దేవుడు రుజువుపరుస్తాడు. నీకేమీ నష్టం జరగదు అని ఆయన హామీ ఇస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తున్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. నీకు తండ్రిగా ఉన్నవాడు, నిన్ను ఆదరించువాడు, నిన్ను లేవనెత్తువాడు, నీకు క్షేమం ఇచ్చువాడు నిన్ను మర్చిపోలేదు అనే విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోలేదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఆయన అద్భుతం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు కార్యం మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు మనలని ఆయన కోసం మనం సమర్పించాల్సిన అవసరత ఉంది. 59వ వచనంలో, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరులుకొంటిని. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఒక భక్తుడు, నేను నా మార్గములను పరిశీలన చేసుకొంటిని. నీకు ఆయాసకరమైన మార్గములు ఏమైనా నాలో ఉన్నదా అని నేను వాటిని పరిశీలన చేశాను. నీకు ఆయాసకరమైనది ఏదైనా నా జీవితంలో ఉందేమో అని నేను నన్ను పరిశీలన చేస్తున్నాను. దేవునికి ఆయాసకరమైనది మనలో ఉండకుండా మనం ఆయనకి ఇష్టలుగా ఉండడానికి సమర్పించుకోవాలి. 59వ వచనంలో, నేను నీ తట్టు మరలుకొంటున్నాను, నేను నీ శాసనముల తట్టు తిరుగుచున్నాను, నేను తిరిగి నీ సన్నిధికి రావడానికి ఇష్టపడుచున్నాను. నా స్వార్థమును నేను విడిచిపెడుతున్నాను, నా ఈగో నేను విడిచిపెడుతున్నాను, నా అవిధేయత నేను విడిచిపెడుతున్నాను. నీ కృప కావాలని నేను కోరుచున్నాను. నా ఎడల నీ తలంపులు శ్రేష్టమని నేను నమ్ముచున్నాను. నీ కృప నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన మార్గములు
దేవుని మార్గముల కన్నా ఎత్తైనది కాదండి. మన ఆలోచనలు, మన కాల్కులేషన్స్ పరిపూర్ణత కలిగినది కాదు. చాలాసార్లు మనం అనేక కార్యాలు కలలు కంటాం, అనేక కార్యాలు ప్లాన్ చేస్తాం. నీ ప్లానింగ్స్ ఏది కూడా పర్ఫెక్ట్ కాకపోవచ్చు. అందుకే బుద్ధిహీనత చేయొద్దు. నేను తెలివిగలవాణ్ణి అని నువ్వు అనుకోవద్దు. దేవా, నేను నీ సన్నిధిలో నన్ను సమర్పిస్తున్నాను. నాకు దిగులు ఎక్కువైతే నాకు ఎవరు నచ్చరు, నాకు అంత ఇరిటేషనే. డోంట్ టచ్ మీ అంటాం. నన్ను డిస్టర్బ్ చేయకు, నేను టోటలీ డిస్టర్బ్ అయి ఉన్నాను, ఇప్పుడు నాతో ఏమీ మాట్లాడకు. ఉందా మీకు ఎవరికైనా అటువంటి ఫీలింగ్? డోంట్ టచ్ మీ, ఇప్పుడు నన్ను ముట్టుకోకు, ఐఎమ్ డిస్టర్బ్డ్ కదా. ఎందుని బట్టి? నా భాగం రాలేదు, వాళ్ళందరూ కలిసి నాకు అన్యాయం చేసిండు, వాళ్ళందరూ బాగుపడ్డారు కానీ నాకు ఒకనికే అన్యాయం చేశాను, ఐఎమ్ టోటలీ డిస్టర్బ్డ్ అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోమా, మీ ఆరంభం మొదలుకొని మీ ముగింపు వరకు ఉన్న సమస్త బ్లూ ప్రింట్ ఆయన చేసి పెట్టాడు. నీకేది రావాలి, నీకు ఎప్పుడు రావాలి, నువ్వు ఎలా పొందుకోవాలి, నువ్వు ఎలా వర్ధిల్లాలి, ఆయన అన్ని ప్లాన్స్ వేసి ఉన్నాడు. నువ్వు నిరాశ చెందొద్దు, నువ్వు కలత చెందొద్దు. అంతా అయిపోయిందని నువ్వు అనుకోకు. నీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కొన్నిసార్లు నిన్ను కొడతాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు. వాత పడితే స్నానం చేస్తున్నప్పుడు చెయ్యి అక్కడికి పోయిందనుకో, స్పీడ్ బ్రేకర్లు ఎక్కి దిగినట్టు అనిపిస్తుంది. అప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. కానీ ఎందుకు తెలుసా? నీలో ఉన్న కొన్ని మస్టు తొలగిపోవడానికి అది అవసరం. ఆ చిన్న దెబ్బలు నిన్ను సరిచేయడానికే. కొన్ని గద్దింపులు నీకు తైలాభిషేకమే. నన్ను గద్దించినందుకు నేను బుద్ధి తెచ్చుకున్నాను, నన్ను కోపపడినందుకు నేను సరి అయ్యాను, ఇప్పుడు నాకు తెలుసు నేనేం చేయాలని. ఓవర్ లుక్ చేయడం నేను మానేశాను. నేను ఎవ్రీడే ఐఎమ్ కేర్ఫుల్. ప్రతిదినం నేను జాగ్రత్తగా ఉన్నాను. ప్రతిరోజు నేను చేయవలసినవన్నీ జ్ఞాపకం ఉంచుకొని నేను చేస్తున్నాను. ఆ గద్దింపులు నాకు తైలాభిషేకమైంది. గద్దింపులు దొరికినప్పుడు నువ్వు పారిపోయావనుకో, నిన్ను గద్దించేవారు ఎవరు ఉండరు. నిన్ను గద్దించేవారు లేరనుకో, నీ జీవితంలో ఎక్కడ పోయి పడిపోతారో నీకు తెలియదు. నీ తండ్రి ఉన్నంత కాలమే నిన్ను గద్దిస్తాడు. ఆయన పోయాడనుకో, నిన్ను గద్దించలేడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, డాడీ ఉంటే బాగుండు. ఏదైనా తప్పు చేస్తే ఆయన ఊరుకునేవాడు కాదు, ఆయన నన్ను గద్దించేది. ఇప్పుడు తాడు తెగిపోయిన పతంగిలాగా ఉన్నా నేను, నన్ను సరిచేయడానికి ఎవరు లేరు, నాకు సలహా చెప్పడానికి ఎవరు లేరు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధికి మరలాలి. నీ ఆజ్ఞలను నేను ఇష్టపడుచున్నాను. గద్దింపులు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఇష్టపడరు. నన్ను గద్దించడం ఎందుకు, నీకు అసలు ఏం పని, నేను చేయనా, నేను చేస్తా, నాకు తెలుసు అనే యాటిట్యూడే ఉంటుంది. కానీ దేవుని కృపను, దేవుని స్పర్శను అనుభవించిన భక్తుడు ఎప్పుడు కూడా దానికి దూరం ఉండడు. ఆయన గద్దింపులన్నీ నాకు తైలాభిషేకమైంది. నా జీవితం సరిచేసుకోవడానికి, నాలో ఉన్న ఫూలిష్నెస్ అన్నీ ఎగిరిపోవడానికి అది సహాయమైంది. కొంతమంది పిల్లలు చెప్తారు, మా మమ్మీ అంటే నాకు అస్సలు నచ్చదు, వెంటబడుతూనే ఉంటుంది, ఊరికే అవి ఇవి చెప్తూనే ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అసలు ఏమీ చెప్పలేదు, ఆమె ఎంత హాయిగా ఉన్నారు. నేను కన్ను తెరిచిన వెంటనే అది ఊడు, ఇది చెయ్యి, అది సరి చెయ్యి, ఇది సరి చెయ్యి, ఈమె నా వెంటనే ఉంటుంది. మగపిల్లలు మంచిగానే తిరుగుతున్నారు, వాళ్ళని ఎవరు ఏమనరు. నా వెంటబడి నన్ను ఇంత తిప్పలు పెట్టడానికి, నేను ఈ ఇంట్లో పని మనిషి, నేను పోయే ఇంట్లో కూడా పని మనిషిని. ఎందుకు దేవా ఈ బ్రతుకు అని కొంతమంది అడుగుతారు. అమ్మా, నీ తల్లి నీ వెంటబడింది కదా, ఇప్పుడు నువ్వన్నీ నేర్చుకున్నావు, నీకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు, నిన్నెవరు సరి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి పోయినా ఆ తల్లి నెమ్మదిగా పడుకుంటుంది, ఉలికిపడి లేవడం లేదు. ఇప్పుడు నిన్ను గురించి ఆమెకి చింత లేదు, కలవరం లేదు. ఎందుకు తెలుసా? నా బిడ్డ, షీ ఈజ్ ఆల్ రైట్, షీ కెన్ మేనేజ్ ఎవ్రీ సిచ్యువేషన్. నీ ఫ్రెండ్ ఏమైంది తెలుసా? నీ ఫ్రెండ్ గారాబంగా పెంచింది, చేతికి ఎప్పుడు పసుపు అండలేదు, ఆమె పూర్తిగా గారాబంగా పెరిగింది. పెళ్లి సమయంలో
తల్లికి దిగులే, అత్త దేనితోని కొడుతుందో తెలియదు. అప్పుడు పోయి చెప్తారు, అక్క ఒక్క విషయం చెప్పాలని ఉంది, ఏమీ తెలియదు నా బిడ్డకు. ఆమెకి ఏమీ తెలియదు, నువ్వు కోడలిలాగా అనుకోకు, బిడ్డలాగా అనుకో. దీన్ని బిడ్డలాగా ఎవరు అనుకుంటారు? నీవు ఆమెను బిడ్డలాగా తయారు చేస్తే ఆమె ఆ ఇంట్లో కూడా బిడ్డగా ఉంటుంది. హల్లెలూయా. తల్లి, నీవు నీ బిడ్డ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఆమె ఏ దేశానికి పోయినా నీకు దిగులు లేదు. షీ కెన్ మేనేజ్ ఎవ్రీ సిచ్యువేషన్. మన పిల్లలు వారి లైఫ్ సెటిల్ చేయడానికి తగినటువంటి ట్రైనింగ్, గద్దింపులు, దెబ్బలు ఇక్కడ జరగాలి, బయటోడు కొట్టొద్దు. అన్నీ ఇక్కడనే, ఈ 4 గోడల మధ్యలోనే దెబ్బలన్నీ. వారు బయటికి పోయినప్పుడు అవునా, అమ్మయ్య, ఓకే అని చెప్పి వారికి గౌరవం ఇస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే మన ఫూలిష్నెస్లన్నీ ఇక్కడ కరిగిపోవాలి. ఇక్కడి నుంచి బయటికి పోయినప్పుడు మళ్ళీ ఫూలిష్నెస్ మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మన పిల్లలందరూ పర్ఫెక్ట్. మీ పిల్లలు ఎంత సామర్థ్యం గలవారండి, వారు అన్నీ చక్కగా చేసుకుంటారు. ఇక్కడ నీళ్ళు పోస్తారు, పాలు పోస్తారు, అన్నీ చేస్తారు. మనకు కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ తర్వాత బయటికి పోయినప్పుడు వారు పర్ఫెక్ట్గా వారు ఉండగలరు. దేవునికి స్తోత్రం కదా. ప్రేమించేవారే గద్దిస్తారు, ప్రేమించేవారే శిక్షిస్తారు. ప్రేమ లేని వాళ్ళు పట్టించుకోరు, ఎల్లగొడతారు. ప్రేమించే వారి దగ్గర నిలబెట్టి బాగు చేస్తారు. హల్లెలూయా. నన్ను కొట్టే, గద్దించే తండ్రి ఉన్నందుకు నేను ధన్యుని అని దేవునికి స్తోత్రం చెల్లించాలి. విచ్చలవిడిగా వదిలిపెట్టబడిన వారం కాదు మనం. మనకు గురి ఉంది, మనకు క్రమం ఉంది. మన క్రమములో మనమందరం నడవడానికి తగినటువంటి ఒక సిస్టమ్ మనం తయారు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన కృప ద్వారా మనం ఎదగాలి, ఆయనకిష్టులుగా మనం నడవాలి. ఆయన సన్నిధిలో మనం ఆయనకు ప్రియమైన బిడ్డలుగా వాడబడినట్లు మనము ఆయన సన్నిధికి మరలాలి. ఇక్కడ 59వ వచనంలో ఏమన్నారు? నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. మరలుకొంటిని అంటే అర్థం ఏంటి? దారి తప్పిపోయాను కొంతకాలం నేను ఇష్టం వచ్చినట్లు వెళ్ళాను. అన్నీ టేస్ట్ చూడాలి కదా. గనక వెళ్ళాను, నాకు అర్థమైంది ఇది సరైన ప్రయాణం కాదు. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై హోమ్. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నాయనా, నేను నీకు విరోధంగా పాపం చేసి తిని. ఆ తండ్రి అవునా అని చెప్పి నిలదీయలే, కౌలించి ముద్దు పెట్టుకొని చేరదీసి ఆ కంపు వాసన పోయేటట్టు స్నానం చేయించి మంచి వస్త్రం ఇచ్చి విందు చేసి కుమారునిగా చేరదీసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని అడుగుజాడలో నడవడానికి పిలువబడిన విశ్వాసి, నీ పోర్షన్ నీ దేవుడే. ఆయన నిన్ను విడువడన్నాడు, ఎడబాయడన్నాడు. ఆయన అద్భుతమైన కృపలతో నిన్ను నింపుతాడు, ఆదరిస్తాడు. 62వ వచనం చదివినట్లయితే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడను. దేవునికి స్తోత్రం. ఒక్క నిద్రపోయి లేచారనుకోండి, అప్పుడేం చేయాలి? నిద్ర పట్టడం లేదని మళ్ళీ స్లీపింగ్ పిల్స్ వేసుకోకు. లేచి కూర్చొని దేవుని కృపలను గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీకు నిద్ర వస్తుంది. మనం చాలామంది ప్రార్థన చేసి నిద్రపోయేది అప్పుడే కదా. అర్ధరాత్రి వేళ లేచి కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి కృతజ్ఞత చెప్పాలి. దేవా, నీ మార్గములు ఎంత సుందరమో ఆ వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వందనాలు తెలియపరచాలి. 64వ కీర్తన వచనం మనం చదువుతున్నప్పుడు, యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థన కొరకు వస్తారండి ముందుకు. ఏంటమ్మా మీ ప్రార్థన విషయం? ప్రభువును మరి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రార్థన చేయండి. మరి ఎక్కువగా దేవుని ప్రేమించడానికి ప్రార్థన చేయండి.
ఆత్మీయంగా వర్ధిల్లాలని ప్రార్థన చేయండి. డబ్బు కావాలని, పరీక్ష గెలవాలని, పొజిషన్ కావాలని కాకుండా ఆత్మీయంగా ఎదగడానికి ఆశిస్తున్నాను. నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, శోధనలో పడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. మనం దేవుని కృపను వెతుకుచున్నటువంటి వారమైతే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని కృపను వెతుకుచున్న తన బిడ్డలను దేవుడు ఏనాడు విడిచిపెట్టడు. టీచ్ మీ లార్డ్ దై స్టాట్యూట్స్, నీ పద్ధతులను, నీ ఆజ్ఞలను, నీ మార్గములను నాకు నేర్పించు. నేను నీ అడుగు జాడలో నడవడానికి ఇష్టపడుచున్నాను, నీ కృప నాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. 16వ కీర్తనలోకి వద్దామండి. 16వ కీర్తన దాని 5వ వచనం ఒకసారి చదువుదామండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా భాగమును కాపాడువాడు. పాతకాలంలో ఇప్పటిలా కాదు. మటన్ షాపుకు వెళ్తే వారు పొట్టేళ్ళను కోసి భాగాలు చేస్తారు. వచ్చిన వాళ్ళకందరికీ భాగాలు, అందులో అన్ని పీసులు ఉంటాయి. అన్నీ చేసేసి ఇది నీ భాగం, ఇష్టం వచ్చిన భాగం తీసుకపో, అమౌంట్ కట్టండి అని చెప్తారు. ఇక్కడ ప్రభు మనకు భాగమై ఉన్నాడు. ఈ లౌకికమైన భాగముల కన్నా దేవుడు మనకిచ్చే భాగం అది అద్భుతమైనటువంటిది. అది మనకు కావాలి. ఆ భాగము పొందిన వారు ఎన్నడూ జీవితంలో ఓడిపోరు. నీవే నా భాగమును కాపాడువాడు అని చెప్తున్నారు. 73వ కీర్తన 26వ వచనాన్ని మనం చదువుదామండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము, స్వాస్థ్యమునై ఉన్నాడు. మరియు నాకు స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నా హృదయానికి స్వాస్థ్యం, నా భాగం. నేను ఆయనను కనుగొన్నాను. నేను ఆయనను మాత్రం వదిలిపెట్టను. ఏదైనా ఇస్తా కానీ ఆయనను విడిచిపెట్టను. కొంతమంది అడుగుతారు, దేవుని వదిలిపెడతావా, ఆస్తిని పోగొట్టుకుంటావా? కొంతమంది రక్షణ పొందని పేరెంట్స్, రక్షణ పొందిన పిల్లలకి ఇది అడుగుతారు, నీకు నా ఆస్తి కావాలా, నీ దేవుడే కావాలా? ఆస్తి కావాలంటే దేవుడిని వదిలేసిరా. అప్పుడు కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, దేవుణ్ణి ఇప్పుడు వదిలేసి ఆస్తి తీసుకుందాం, మళ్ళీ మన దేవుడే కదా, 2 రోజుల తర్వాత సారీ దేవా అని చెప్తే ఆయన కూడా దొరుకుతాడు కదా అని అనుకొని దేవుణ్ణి వదిలేసి వచ్చి ఏం చేసుకుంటారు? ఆస్తి తీసుకుంటారు. కొంతమంది మంచి సంబంధం, అంతా సూపర్, దేవుడు ఒక్కడే లేడు వాళ్ళలో, నువ్వు ఇప్పుడు వచ్చేసేయి, వాళ్ళ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరుగుతుంది, తర్వాత వాడు నీ చేతిలోనే ఉంటాడు కదా, నువ్వు మార్చుకో. మనం అందరం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అలాగనే ఉంటాయి. ఏం చేస్తారు? యేసయ్యను హత్తుకొని ఆరాధించి బలమునొంది ఆయనతో జీవించిన కొందరు ఆయనను వదిలేసిపోయి ఆ సంబంధంలో చేబడతారు. తర్వాత నేను తిరిగి వచ్చి ఆయనను, ఆయన కుటుంబాన్ని రక్షిస్తాను అని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఇక్కడ ఓపెన్లీ ఏం చేస్తున్నారు తెలుసా? ఐ డోంట్ నో హూ ఈజ్ జీసస్, ఐ డోంట్ వాంట్ హిమ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్ అని చెప్పి గర్వాపసి జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అది పొందుకుంటున్నారు. తర్వాత చెంపగొట్టుకొని సారీ దేవా అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తారు తెలుసా? దాన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. ఆస్తి కోసం ఒక వేషం, భక్తి కోసం ఒక వేషం, పొజిషన్ కోసం ఒక వేషం, దేవుని నమ్మిన, దేవుని ఆరాధించిన దైవ సేవకులు పదవి కోసం, అధికారం కోసం లోకములో అనేక రకాలైన వేషాలు వేసేది మీరు చూస్తూ ఉంటారు. వారి పరమ తండ్రి దుఃఖిస్తూ ఉంటాడు. నీవే నా భాగం అని చెప్పిన వాడు ఈ చేసేది ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. మీ గురించి దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరడానికి మీ జీవితాన్ని సమర్పించాలి. ఆ దేవుణ్ణి మీరు సొంతం చేసుకున్న విషయంలో ఏమాత్రం మీరు వెనకకు తిరగకూడదు.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మా ప్రియ బిడ్డలతో పాటు నీ సన్నిధికి వస్తున్నాం. మేమందరం నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం. నీ వైపు మేము తిరుగుచున్నాం ప్రభువా. మాలో ఉన్న లోపములను క్షమించండి. మీ పవిత్ర రక్తములో మమ్మల్ని కడుగండి. మీరు ఇష్టపడిన బిడ్డలుగా మేము తయారవడానికి కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలందరినీ మీ నామమును ఆశీర్వదిస్తున్నాం. వారిలో ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడును గాక, ప్రతి ఒక్కరు దీవింపబడును గాక. దూర ప్రాంతంలో ఉండి వాక్యాన్ని వీక్షించుచున్న మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించు ప్రభువా. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం అద్భుతమైన కార్యములు జరిగించి బిడ్డలను దీవించి నీవే మహిమ పొందమని, కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, మీ సన్నిధిని ప్రసాదించమని మేమందరం కలిసి నిన్ను ఘనపరచుటకు, నిన్ను స్తుతించుటకు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.